వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పులివెందుల జెడ్పీటీసీ బైపోల్ కి రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులంతా కూడా పోలింగ్ సెంటర్లకు చేరుకునేందుకు సిద్ధమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఏర్పాట్లు పరిశీలించేందుకు ఆర్ఓ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎంతమంది ఈ ఎన్నికల విధులు? ఇప్పుడు మనకు జెడ్పీటీసీ జరిగే ఎన్నికల్లో 15 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో 9 లొకేషన్స్లో ఈ 15 కేంద్రాలు ఉన్నాయి. వీటి కోసం 10 పోలింగ్ కేంద్రంలో ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ ఒక పీఓ, ఏపీఓ, అదర్ పోలింగ్ ఆఫీసర్స్ 3 ఉంటారనమాట. 15 × 5 75 మెంబర్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అదనంగా మరి వీటిని పోలింగ్ ఎన్నికల సరళిని పర్యవేక్షించడానికి కూడా మైక్రో అబ్జర్వర్స్ని కూడా 9 మందిని అపాయింట్ చేశాము. ఇంకా వీళ్ళకి సాయం చేయడానికి 3 రూట్ ఆఫీసర్స్, 3 జోనల్ ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేశాము. ఇక ఎర్రబల్లి, నల్లగొండవారిపల్లి, నల్లపురెడ్డిపల్లి ఒక గ్రామంలో ఉన్న ఓటర్లకు పక్క గ్రామంలో ఓటర్గా నమోదు కావడం వల్ల వాళ్ళ సౌకర్యార్థం బస్సు, ఆర్టీసీ బస్సులు, ఆటోలు కూడా అందుబాటులో ఉంచేట్టు చూస్తున్నాం. ప్రధానంగా ఈ ఎన్నికలకు సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు ఏవే గుర్తించారు? అక్కడ ఎలాంటి పోలీసు డిపార్ట్మెంట్ ఇచ్చిన జాబితా ప్రకారమే మనం సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్, మైక్రో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అన్నమాట. అది సార్, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అక్కడ ఎంతమంది సిబ్బంది పాల్గొంటున్నారు? అంటే ఇప్పుడు ఎన్నికలు జరపడానికి మనం అలాట్ చేసిన పీఓ, ఏపీఓ వీళ్ళు ఉంటారు. అదర్ పోలింగ్ ఉంది. ఇంకా సెక్యూరిటీ సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసి ఉన్నారు. అదే సార్, ఒక్కో పోలింగ్ సెంటర్లో ఎంతమంది ఓటర్స్ ఓటు నమోదు అంటే ఓటు వేయడానికి అవకాశం ఉంది ఏంటి? ఇప్పుడు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 600, 700 అలాగా ఉన్నారు. యావరేజ్ 600 or 700 ఉంటారు. 1-2 కేంద్రాల్లో 1200 కూడా ఉన్నారు. అది టోటల్గా 10,601 మంది ఓటర్లు ఉన్నారు. అది అంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళకి ఎలాంటి ఐడీస్ కావాలి? ఇప్పుడు మనకు ఎన్నికల సంఘం కేటాయించిన 14 ఓటర్ ఐడెంటిటీ కార్డులో ఏదైనా ఒకటి చూపించి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. సార్, వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఏమైనా వృద్ధుల కోసం అక్కడ స్ట్రెచర్స్ అంటే వీల్ చైర్స్ కూడా అందుబాటులో ఉంచాము. ర్యాంప్స్ కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రంలోనూ మనకు వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ పోలింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? పోలింగ్ మా ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుందండి. ఒకవేళ క్యూ లైన్ల వరకు చివరి దాకా నిలబడి 5 గంటలకు క్యూలో ఎంతమంది ఉంటే అంతమందికి ఓటు హక్కు వినియోగించుకోవడానికి అవకాశం కల్పిస్తాం. సార్, ఇప్పుడు ఈ నల్లపురెడ్డిపల్లి, నల్లగొండవారిపల్లికి సంబంధించినటువంటి మన సమస్య ఇదైపోయింది సార్. ఈ నేపథ్యంలో ఇక్కడ ఈ 3 గ్రామాల్లోనూ 3 సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ మా పోలింగ్ సిబ్బందిని కూడా సహాయ కేంద్రంలో ఏర్పాటు చేసాం. వాళ్ళ దగ్గర కూడా పోలింగ్ లిస్టు ఉంటుంది, ఓటర్ లిస్టు. ఈ ఓటర్ ఎవరైనా వాళ్ళకు ఏ బూత్లో ఉందని కనుక్కోవడానికి అక్కడికి వెళ్తే వాళ్ళ సహాయ కేంద్రంలో వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే మా అభ్యర్థులకి ఒక్కొక్క ఏజెంట్లు ఎంతమందిని ఇచ్చేస్తారు? ఎవరైనా కంటెస్టింగ్ క్యాండిడేట్స్ మాకు ఎలక్షన్ ఏజెంట్ కావాలని అప్లై చేసుకుంటే వాళ్ళకి ఒకరినే ఇస్తాం. అది అంటే ఒక పోలింగ్ సెంటర్లో ఒక ఏజెంట్ లేదు, టోటల్గా ఒక ఏజెంట్ మాత్రమే ఇస్తాం. అది రిలీవర్ ఏజెంట్ ఉంటుంది. రిలీవరు అది పోలింగ్ జరుగుతున్నప్పుడు పోలింగ్ ఏజెంట్కు, రిలీవింగ్ ఏజెంట్ అనేది అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్కు సంప్రదిస్తే వాళ్ళు ఇస్తారు. అలా ఎంతమందిని పెట్టారండి? అంటే కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళు మా పోలింగ్ ఏజెంట్ పెట్టుకుంటామని సంప్రదిస్తే పీఓను వాళ్ళు అనుమతి ఇస్తారు. అక్కడ టోటల్గా ఎంతమంది బరిలో ఉన్నారు సార్ అభ్యర్థులు? 11 మెంబర్స్. అయితే ఇప్పుడు ఓటర్లకి మీరేం పిలుపునివ్వబోతున్నారు? ఓటర్లు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అది ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకుని ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించబోతున్నాం. అయితే ఆలస్యం క్యూ లైన్లో నిలబడిన ఆలస్యమైనటువంటి వారికి కూడా అవకాశం కల్పిస్తామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయంలో పోలింగ్ అధికారులంతా కూడా పోలీస్ స్టేషన్లకు తరలేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు బ్యాలెట్ బాక్స్లు కూడా సిద్ధం చేశారు. దానికి సంబంధించినటువంటి సరంజా అంతా కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ బ్యాలెట్ బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా సీజ్ చేయాలి, దాంతోపాటు ఓటు వేసినటువంటి వాళ్ళు ఎలా వేయాలని మాన్యువల్గా జరిగేది ఎన్నిక కాబట్టి బ్యాలెట్ పేపర్ ఇస్తారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కు వినియోగించిన వాళ్ళు ఈ బాక్స్లో వేసి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటున్నారు. మొత్తంగా చూసుకుంటే మొత్తం 15 పోలింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. 10,600 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు రేపటి రోజున. అయితే దీంతో అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎన్నికల సిబ్బంది ఇప్పటికే
తమ గమ్యస్థానాలు వెళ్లేందుకు సిద్ధమైనటువంటి పరిస్థితి. అయితే ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఒక ఊరు నుంచి మరొక ఊరికి మార్చారనేటువంటి సమస్య తలెత్తిన నేపథ్యంలో ఈ నల్లగొండవారిపల్లి, నల్లపరెడ్డికి సంబంధించిన ఈ పల్లెల్లో ఓటర్లను కేంద్రాలను తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను కూడా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశాం. ఆ గ్రామస్తులను పోలింగ్ కేంద్రం వరకు తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని ఎన్నికల అధికారి చెప్పేటువంటి పరిస్థితి. ఒకవేళ ఎవరైనా వృద్ధులు ఉన్నట్లయితే వాళ్ళకి దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్తున్నాం. మనం చూస్తున్నాం విజువల్స్లో కూడా ఎన్నికల అధికారులంతా సిద్ధమైపోయారు. పోలింగ్ సిబ్బంది అంతా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా వాళ్ళకి ట్రైనింగ్ స్పష్టంగా కనిపిస్తుంది. అంటే బాక్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఆ బాక్స్కి సంబంధించిన సీజ్ ఎలా చేయాలనేటువంటిది పోలింగ్ అధికారులకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒకవేళ అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులు ఇప్పటికే 700 మంది పోలీసులు ప్రత్యేక దళాలు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇందులో 100 మంది ఆర్మీడ్గా అంటే రిజర్వ్ పోలీసులు ఉంటారు. ఎక్కడ ర్యాపిడ్ స్క్వాడ్ టైప్లో ఈ జరిగేటువంటి 15 పోలింగ్ కేంద్రాలకి ఏ సమస్య తలెత్తినా ఎప్పటికప్పుడు మూవ్ అవుతూ ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునేందుకు అధికార యంత్రాంగం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే తాజాగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, పులివెందుల నుండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.